గొర్రెల ఎలివేటర్ షెడ్. ఇప్పుడైతే పైకి వెళ్ళి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే అన్న వాళ్ళని అడిగి కనుక్కుందాం. జీరో అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న బిజినెస్లో ఒకటి పొట్టెల బిజినెస్. మా మైబాద్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం దూరంలో చెంగపురం అనే విలేజ్ దగ్గర ఒక అన్న అయితే పొట్టెల ఫామ్ అయితే పెడుతున్నారు. సో ఇది స్టార్ట్ చేయడానికి ఖర్చులు ఎంత వచ్చాయి, ఎలా ప్రాసెస్ అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారని మొత్తం అన్నయ్య మాటలు అయితే ఇప్పుడు కనుక్కుందాం. ఫామ్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర సొంత మనీ ఉంది. లోన్కి అనేది అస్సలు వెళ్ళదు. అది మీ దగ్గర ఎంత మనీ అంటే సరే, మీరు ఫస్ట్ లోన్కి వెళ్ళేదానికంటే మీ దగ్గర మినిమం ఒక 1 lakh ఉన్నా కదా, ఒక 5 or 6 or 10 lakhs కావాలి. ప్లస్ చాలామంది ఏంటంటే ఈ ఎలివేషన్ షెడ్ వేస్తున్నారు. డైరెక్ట్ అటాక్ అట్లా షెడ్ మీద రాకుండా మీరు సొంతంగా ఒక చిన్న రియల్ షెడ్ దేంట్లో ఒక 1 lakh ఉందా, ఒక 5 to 10 అట్లా మెయింటైన్ చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అనేది మీకు అర్థం. ఇప్పుడన్నా చాలామంది ఈ బిజినెస్లోకి రావాలనుకుంటారు. మీరు వాళ్ళని సజెస్ట్ చేసేది అంటే రమ్మంటారా యువతకి, లేదంటే దీంట్లో ఏమన్నా లాసెస్ ఎక్కువ ఉంటాయా? నేను యువతకు సజెస్ట్ చేసేది ఏంటిదంటే, మినిమం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు దీనిలోకి రావాలనుకుంటున్నారు. మీకు ఇంట్లో నుంచి అమౌంట్ తీసుకోవడం, బయట నుంచి లోన్ తీసుకోవడం ఇట్లా కాకుండా మీ దగ్గర అమౌంట్ వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర 1 lakh ఉంది, 2 lakhs సొంతంగా మీ దగ్గర వెళ్తుంది. ప్లస్ మీరు ఒకవేళ దీని మీద అమౌంట్ రాకపోయినా మీరేమైనా జనరేట్ చేయగలుగుతారు. అట్లీస్ట్ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా, అట్లీస్ట్ ఒక వ్యవసాయం చేస్తున్నారా, అట్లీస్ట్ ఒక చిన్న షాప్ ఉందా, అంటే ఒక సెకండరీ ఉండాలి. సెకండరీ లేకుండా ఇది చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే మనం ఒక బ్యాచ్ తీసుకొచ్చినప్పుడు మినిమం ఒక 3 to 4 months వెయిట్ చేయాలి. 3 to 4 monthsలో మన శాలరీస్ ఇవ్వాలి, దానా చేయాలి, ఇవన్నీ తేవాలంటే ప్రతిసారి మనం పోయి ఎవరినొకరి మన బ్రదర్ను బాబాయ్ అమౌంట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా పొట్టెల్ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ దగ్గర నుంచి మీరు ఫాలో అయ్యే స్టెప్స్, పిల్లల్ని కొనడం కానీ ఎలా చెక్ చేసుకోవాలి, వాటికి వచ్చే రోగాలు, ఇవన్నీ మీరు స్టెప్ వైజ్గా ఫాలో అవుతారు కదా. సో ఫస్ట్ నేనేమంటానంటే ట్రైనింగ్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, కొంతమంది ఇట్లా సరే తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళ దగ్గరికి తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత ఎట్లా స్టార్ట్ చేయాలి. సరే నేను నా వరకు వస్తే నేను ఎట్లా చెప్తానంటే, ఫస్ట్ సొంతంగా అమౌంట్ ఉండాలి అంటారు. ఫస్ట్ ఏదో దగ్గర సొంతంగా అమౌంట్ 3 lakhs అనేది అమౌంట్ ఉండాలి. ఉంటేనే వాళ్ళు చెప్పేయచ్చు. వేసిన తర్వాత ఫస్ట్ సపోజ్ ఒక 2 lakhs 3 lakhs అమౌంట్ అతని దగ్గర ఉన్నాయి అన్నట్లు ఏంటంటే, స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని తీసుకురండి. కొన్ని అంటే ఒక 10 or 15 అంటే తీసుకొని బ్యాక్ ఒక అమౌంట్ అనేది ఒక పక్కకు పెట్టుకోండి. అమౌంట్ ఇంకొక 50,000 60,000 అమౌంట్ పెట్టుకొని దానాకు ప్లస్ వచ్చే ఎంప్లాయీస్కి. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్ విషయంలో కూడా మీరు సొంతంగా చేసుకోగలిగితే పెట్టుకోండి. అంటే వాళ్ళు లేకుండా చేసుకోండి. ఇదొకటి మాత్రం మ్యాండేటరీ పాయింట్. ఒకటి సపోజ్ అంటే మీ ఫాదరు, మదరు, మీ బ్రదరు ఎవరో ఒకరు బ్యాకప్ సపోర్ట్ ఉండాలి చేయడానికి. మీరు ఒకవేళ మీరు జాబ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒకరు ఉండాలి. ఆ విధంగా కూడా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే పొట్టేలు ఎలా తేవాలి అనేది అంటే, ఫస్ట్ ఏంటంటే మనం విషయాలు స్టార్ట్ చేసినప్పుడు మన అమౌంట్ కొంచెం ఉండాలి. ప్లస్ మనము దగ్గరున్న ఎక్కడికో వెళ్ళదు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దగ్గరున్న సంతలోకి వెళ్ళాలి, లోకల్ ఏరియా. ఒకటేసారి మనం తీసుకొద్దామని చెప్పి ఎక్కడికో మన బార్డర్ దాటి ఎక్కడికెక్కడికో వెళ్ళి తీసుకొచ్చి పట్టుకొచ్చి ట్రాన్స్పోర్టే మనకు కొంచెం లేదు. ఎంత హెడేక్ పెట్టుకోకుండా లోకల్ రైతుల దగ్గర కానీ, లేదా దగ్గర కొరివి సంత ఉంది, మహబూబా సంత ఉంది, మిర్యాలగూడ ఉంది, కొమ్మల సంత ఉంది, దగ్గర ఉన్న సంతలకి వెళ్ళి ఒక 10 తెచ్చుకొని పెట్టుకొని స్టార్ట్ చేయాలి. అది కూడా ఎప్పుడు తేవాలంటే వర్షాకాలంలో తేవాలి. వర్షాకాలంలో చలికాలంలో స్టార్ట్ చేయాలి. సమ్మర్లో ఏంటంటే సమ్మర్లో కనీసం మనకు ఒక 3 months బిఫోర్, మనకు సమ్మర్లో పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాం, ఉప్పడమ్మలు స్టార్ట్ అవుతాం. ఒక 3 months బిఫోర్ స్టార్ట్ చేసుకుంటే మన కాన్ఫిడెంట్ అనేది కొంచెం మన బిల్డప్ అవుతుంది. అంటే అవి మనం ఇప్పుడు తెచ్చుకుంటే ఫెస్టివల్ సీజన్కి కటింగ్స్ కనీసం మనం చూసుకోవాలి. ఏది తీసుకొచ్చే ముందైనా ఒక 3 months బిఫోర్, సీజన్ బిఫోర్. అది ఎవరు కొత్త స్టార్ట్ చేయమని సమ్మర్లో స్టార్ట్ చేయాలి. సమ్మర్లో ఎందుకు స్టార్ట్ చేయమని చెప్తారంటే, సమ్మర్లో రోగాలు రావు. ఫస్ట్ థింగ్ సమ్మర్లో రోగాలు రావు. మన కాన్ఫిడెంట్ అనేది దెబ్బతిన్నది. అదే పెట్టగానే పెట్టినాం కదా, చనిపోయినాయి కదా, మోర్టాలిటీ కేసెస్ వస్తాయి. చలికాలం వర్షం అయితే మోర్టాలిటీ కేసెస్ వస్తాయి. అప్పుడు మీకు ఈ ఇరిగేషన్ షెడ్ లేకుండా కింద సమ్మర్లో ప్రాబ్లం రాదు. సో మీరు స్టార్ట్ చేయడం వర్షాకాలంలో స్టార్ట్ చేశారనుకోండి, బురద ఉంటుంది, దానికి లేబర్ కావాలి, కడగాలి, రోగాలు వస్తాయి. అప్పుడు మీ కాన్ఫిడెంట్ అనేది డౌన్ అవుతుంది.
ఇప్పుడన్నా మీరు ఎన్ని మంత్స్ పిల్లలు ఇస్తారు? ఒక్కొక్క పిల్ల దాదాపు అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రైజెస్ చూసుకుంటే ఏంటంటే మనం ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకంగా ప్రైస్ చేంజెస్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మన శ్రావణ మాసం స్టార్ట్ అయింది, ఇప్పుడు రేటు కొంచెం తక్కువ ఉంది. కొంచెం మనం ఈ శ్రావణ మాసం అయిపోయేసరికి రేట్ హైక్ ఏదనుకున్నా కానీ మనం తీసుకుంటే త్రీ మంత్స్ 4 మంత్స్ కొమ్ములు మినిమం 2-3 ఇంచెస్ కొమ్ములు వెళ్ళేది పిల్లలు. ఆ 3 to 4 months తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మనము కనీసం ఆ ఆ కొమ్ములు చూడడము, ఆ బార్లు పొట్టేలు మరీ పొడి ఎంత ఉంది, మన లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అవంతా చూసుకొని తీసుకుంటాం. ప్లస్ మీరు అనేది రేట్ అంటే ఒక పర్టికులర్ రేట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాం, ఇప్పుడు ఒక 9,000 అట్లా పడుతుంది. ఒక పిల్లలు వచ్చేసి 8,500 నుంచి 9 అట్లా పడుతుంది. ఏది అది 3 months అయితే లేదు ఒక 4 months ఈ కొమ్ములు పెద్దగా ఉంది, ఒక మినిమం 22 kgs ఉంటుంది. 22 kgs ఉంటుందంటే కనీసం 10,000 అట్లా. మరీ చిన్నపిల్ల 3 months ఉంది, అది జస్ట్ ఒక 14 to 18 kgs అట్లా ఉంటుంది, 8,500 అట్లా పడుతుంది. ఆ రేట్లో మనకు వస్తుంది. పిల్లలు ఇస్తారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు 2 నెలల పిల్లలు అంటే 4 నెలల పిల్లలు తీసుకొస్తారు. అది మన కటింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది? కటింగ్ రావడానికి మనం ఖచ్చితంగా 2 నెలల పిల్ల కాదు, 3 నెలల ఎవరైనా తీసుకొస్తాం. 3 or 4? 2 నెలల పిల్ల, ఈవెన్ 3 నెలల పిల్ల లోపు తీసుకొస్తే మనం మెయింటైన్ చేయలేము. అది సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు పిల్లలు తీసుకొస్తే చేయగలుగుతారు. కాబట్టి మనం ఎప్పుడు తీసుకొచ్చినా కొమ్ములు వెళ్ళిన పిల్లలు తీసుకొచ్చుకుంటే మనకు కొంచెం భయం ఉండదు, మోటాలిటీ ఉంటుందనే భయం ఉండదు. సో అవి తీసుకొచ్చిన తర్వాత కనీసం ఒక 4 months, మినిమం 4 months, మరీ 3 months కాకుండా ఒక 3.5-4 months అయితే కటింగ్ వస్తుంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months పిల్ల తీసుకొచ్చాం అనుకో, 18 kgs ఉందనుకో, 3 months వెయిట్ చేస్తే మనము మినిమం, చాలామంది చెప్తారు మంత్లీ 5 kgs 6 kgs పెంచామన్నా కానీ అంత ఈజీగా పాసిబిలిటీ కాదు. అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే దానా ఖర్చు బాగా పెట్టి అవి ఇవి తీసుకొచ్చి పెట్టి పెంచితే అది మనకు వర్కౌట్ కాదు. మనం న్యాచురల్గా పెంచుతాం. ఇప్పుడు మన దగ్గర వాడేది గడ్డి కానీ ప్లస్ దానా కానీ, ఇప్పుడు పొద్దున వచ్చేసి డ్రై పౌడర్ వాడతాం, చెన్నై చెత్త అంటాం, అది వాడతాం. మనం సూపర్ నేపియర్, ఎడ్జులు, స్వీట్ పొటాటో, అవిసెలు అవి ఆఫ్టర్నూన్ వాడతాం. నైట్ వచ్చేసి మొక్కజొన్న, పల్లి చెక్క, మినప్పొట్టు, మినరల్ మిక్చర్, సాల్ట్ మిక్సింగ్ కలిపేసి దానా వాడతాం. మిక్సింగ్లో పెల్లెట్స్ కూడా వస్తాయి, అది కూడా వాడతాం. దాన్ని న్యాచురల్గా పెడతాము. పెట్టి ఆ ఖర్చు చూసుకొని యావరేజ్ చూసుకుంటే కొంచెం మనం ఇట్లా మినిమం చేస్తే 3.5 to 4 kgs యావరేజ్ వస్తుంది. 5 to 6 kgs అని చెప్పేది కొంతమంది చెప్తారు, మేబీ రావచ్చు, అది వాళ్ళు కాస్ట్ అనేది ఎక్కువ పెడతారు. అట్లా పెడితే వర్కౌట్ అయితే అనేది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడేమో మనము ఒక పిల్ల తెచ్చినప్పటి నుంచి దాన్ని కటింగ్ చేయడానికి మనకు ఒక్కొక్క దాని మీద ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు వస్తుంది అంటే ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పచ్చిగడ్డి వేస్తాము. పచ్చిగడ్డి అనేది నాకు ఖర్చు లేదు, పచ్చిగడ్డి అని వేస్తాం కాబట్టి పచ్చిగడ్డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బెడ్ అయిపోయింది, శైలేజ్ పట్టుకొస్తుంది. అదేవిధంగా మీకు చెప్పినట్టయితే శైలేజ్ వచ్చేసి మాకు 30 పిల్లలు ఉన్నాయి. 30 పిల్లలకు యావరేజ్గా మేము ఒక 40 kgs వరకు వేస్తున్నాం శైలేజ్. ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి వాడకపోతే ఖర్చు పెట్టి నేను గడ్డి వాడితే శైలేజ్ వాడుతున్నాను. సో ఆ శైలేజ్ బ్యాగ్ బండిలు వచ్చేసి ఒక 100 kg బ్యాగ్ వచ్చేసి మనకు 1000 మినిమం మనకు 1000 రూపీస్ పడుతుంది, 1500 అట్లా పడుతుంది. అంటే డివైడ్ బై మీరు వేసుకోండి, యావరేజ్గా ఒక 400, ఒక 30 పిల్లలకు ఒక 400 రూపాయలు పడుతుంది గడ్డి ఒక రోజు. మన గడ్డి లేకపోతే ప్లస్ మార్నింగ్ శనగ చెత్త వాడుతుంది. శనగ చెత్త వాడితే మనకు వచ్చేసి ఒక టన్ను వచ్చేసి మనకి 11,000 పడుతుంది. అంటే మనము శనగ చెత్త రోజు వాటికి యావరేజ్ వచ్చేసి వాటికి 20 to 30 kgs వేస్తాం. సో మినిమం 20 kgs అని 20 kgs అనుకుంటే ఒక కేజీకి యావరేజ్గా 11 రూపాయలు వేసుకున్నా కానీ మనకు 20 kgsకి ఎంత అవుతుంది? 22 రూపీస్, 220 అట్లా అవుతుంది. సో 600 అవుతుంది. సాయంత్రం దానా ఇప్పుడు నేను చెప్పే మిక్సింగ్ దానా ఏదున్నా కానీ యావరేజ్గా ఒక కేజీకి 15 రూపాయలు పడుతుంది. ఏదైనా మిక్సింగ్ తీసుకుని 15 రూపాయలు పడుతుంది. దగ్గర మేము వచ్చేసి ఒక 10 kgs వేస్తాం సాయంత్రం. 10 kgs అంటే 10 into 15 150 మార్నింగ్ ఒక 200 లేదా 300, అరౌండ్ ఒక 600 దాకా 600 to 700 పడుతుంది. ఒకవేళ నేను గడ్డి నాదే అయినప్పుడు నాకు 300 తగ్గిపోతుంది. సో 300 ఖర్చు వస్తుంది. 30 పిల్లలు ఉంటాయి. ఇదంతా ఒక్కైతే మనం మార్కెటింగ్ చేయడం, కటింగ్స్ వచ్చాక. సో అవును, ఇదివరకు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు కటింగ్కి వస్తారో మీరు ప్రాపర్గా దానికి కన్సల్ట్ చేయలేదు. మామూలుగా మనం తీసుకొచ్చినప్పుడు 18 kgs మినిమం ఉంటుంది అనుకోండి. 18 kgs మినిమం ఉంటుంది. మనం యావరేజ్గా ఒక 3 kgs పెరిగింది అనుకోండి మంత్.
మినిమం 3A పెరిగింది. మనం అంతే మినిమం 3A పెరిగింది. ఒక 9 కేఎస్ టు 10 కేఎస్ అంటే 28 కేఎస్ అవుతుంది. ఒక 3 మంత్స్ పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే 25 టు 28 కేఎస్ ఈజీగా అవుతుంది. అప్పుడు కటింగ్ వెళ్ళిపోతుంది. సో మార్కెటింగ్ అంటే ఏంటిదంటే దాదాపు ఇక్కడ మాకు ఈ చుట్టుపక్కల ఏంటంటే మా బంజారా ఫ్యామిలీ కానీ వీళ్ళు ఉన్న పక్కన మా మా హిందూ ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టోటల్గా మా ఇక్కడ చాలా మా ఫాదర్ పొలిటికల్ ఉన్నప్పటి నుంచి అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఎవరైనా అన్న ఫ్యామిలీ ఇస్తారు. సో మార్కెటింగ్ మేము అట్లా చేసుకుంటాం. మాకున్న తీజ్ పండుగ వచ్చింది మా బ్రదర్ మా ఫాదర్ అందరికి చూసి అందరికి ఫోన్ చేసుకున్నాం. ఇట్లా మన దగ్గరనే ఉంది అని చెప్పేసి మనము అట్లా మార్కెట్ చేసుకుంటాం. దసరా వచ్చింది అనుకుంటే మొత్తం టోటల్గా అందరికీ చెప్తాం. లోకల్ అందరికి దసరా చెప్తాం. ప్లస్ మార్కెటింగ్ అన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొందరు అమ్ముతారు, కొందరు 470, కొందరు 480, కొందరు 460 కంటే వచ్చినప్పుడు బల్క్లో వస్తుంది. చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళప్పుడు వచ్చినప్పుడు ఒక 10 or 20 రూపీస్ తీసేసి కూడా మన తీసి పంట తీసేసుకుంటాం. 470, 480, 500 కూడా అమ్మిన రోజులు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే 440, 430 చూసి కూడా అట్లా తీసేసి ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా సరే బల్క్లో వచ్చినప్పుడు మనం పెట్టుకొని ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు సాటిస్ఫై కావాలి, మనము సాటిస్ఫై కావాలి. ఆ విధంగా మార్కెటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పటి వరకు మేము పెట్టిన దగ్గర 1.5 year 2 years వస్తుంది. ఏ రోజు సంత తీసుకోపోలేదు, ఏ రోజు సంత తీసుకోపోలేదు. మన కాన్నే వచ్చేది, మన కాన్నే వెళ్ళి మన కాన్నే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మనకు లోకల్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా సేల్ అయిపోతాయి. అవును, కేజీ 420, 430, 450 అలా అమ్ముతామని చెప్పారు కదా. నేను బయట నాకు తెలిసిన మార్కెట్ ప్రకారం అయితే 800 నుంచి 1000 వరకు కూడా నాకు. అది మీరు చెప్పేది మటన్, నేను చెప్పేది లైవ్ పొట్టేలు. మనం పొట్టేలనే లేపి జోకుతాం. జోకినప్పుడు ఆ పొట్టేలు వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి సింపుల్గా చెప్తాను. 450 అనేది లైవ్, అదే మటన్ అయినప్పుడు ఏమైతే 900 అవుతుంది. ఇప్పుడు పొట్టేలు తిను అది కట్ చేశాక అంత వేస్టేజ్ పోతుంది. ఇప్పుడు చాలామంది మనం ఏంటంటే ఇది ఉంది, మనం ఈ పొట్టేలు ఉన్నాయి. పొట్టేలు మనం జోకినప్పుడు సపోజ్ ఒక 30 కేజీస్ ఉంది అనుకోండి, మనకు యావరేజ్గా 17 కేజీస్ అట్లా వస్తుంది మటన్, 15 to 17. ఇప్పుడు మేము తీసుకొచ్చిన దాంట్లో సింధనూరు పొట్టేలు ఉంది. సింధనూరు పొట్టేలు అనేది ప్రీమియం అన్నట్టు మన తెలంగాణలో ఎక్కడ దొరుకుతుంది. ఇట్లాగే ఇది లోకల్ పొట్టేలు, లోకల్ పొట్టేలు ప్లస్ సింధనూరు పొట్టేలు ఈ రెండు అమ్ముతుంది. బట్ సింధనూరు పొట్టేలు అనేది చాలా ప్రీమియం క్వాలిటీ. ఇప్పుడు మన తెలంగాణ పొట్టేలు కోసినప్పుడు 30 కేజీస్కి 15 వస్తే అది కనీసం 17 to 20 కేజీస్ వస్తుంది. అది ప్రీమియం అన్నది, చాలా ప్రీమియం అది. మనము ఇప్పుడు తెలంగాణ పొట్టేలు ఇంత రాగుండి మనం లేపినా కానీ మనకు అది వెయిట్ వచ్చేసి 20 కేజీస్ ఉంటాయి. ఇంత చిన్నగా ఉంది మనం లేపినా 30 కేజీస్. అది చాలా ప్రీమియము, చాలా రిస్క్ తీసుకుని పట్టుకొచ్చున్నాం అక్కడి నుంచి. ఇప్పుడు అవి దసరా కోసం ఉండేది. దసరాని కాదు, ఎవరు వచ్చినా ఇచ్చేస్తాము, దసరా కోసం. ఇప్పుడైనా ఫైనల్గా ఒకవేళ ఒక చిన్నపాటి ఎలివేటెడ్ షెడ్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఇది 30x30 ఉంది, 30x30 ఉంది. ఒకవేళ మీకు మీ వర్కర్ ఉండి చేసేవాళ్ళు, మీ వెల్డర్ సంథింగ్ వాళ్ళు ఉంటే మాత్రం 2,50,000 అయిపోతుంది. షెడ్ మొత్తం? షెడ్ కాదు, ఓన్లీ ఎలివేషన్ షెడ్. పైన షెడ్ కింద మీరు చేసుకోవాలంటే ఒక 30x30 ఒక 5 to 6 lakhs అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్న కెపాసిటీ 30x30లో? 30x30లో 100 పడుతుంది. 180 అయితే సఫిషియెంట్గా పడతాయి. 70 అంటే అది పిల్లల్ని బట్టి ఉంటుంది. చిన్న పిల్లలు అనుకోండి ఒక 100, 120 పడతాయి. మినిమం 25 to 30 కేజీస్ అనుకోండి 70, 80 అట్లా. అంటే ఈచ్ షెడ్లో 20 అయితే పెద్దగా యావరేజ్గా 20, 25 మన యావరేజ్గా అయితే సఫిషియెంట్గా అయితే 80 ఈజీగా పడతాయి. మీ దగ్గర తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అలానే మీరు లైవ్ని ఇస్తారా లేదంటే కట్ చేసి డైరెక్ట్ మటన్ సప్లై చేస్తారా? సో ఇప్పుడు ఒకవేళ మన దగ్గర తీసుకోవాలనుకుంటే వచ్చి లైవ్ వెయిట్ చూసుకోవచ్చు. లైవ్ వెయిట్ అని ఎందుకంటానంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఏదో మనం పట్టుకొని చూసి ఇంత వస్తుందా ఇంత రాదా, మళ్ళీ పోయిన తర్వాత ఇంత రాలేదు అని ఇదంతా రాకుండా ఉంటే లైవ్ వెయిట్ తీసుకుంటే ఏమైందంటే అతనికి కరెక్ట్ ఉంటుంది, మనకు కరెక్ట్ ఉంటుంది, ఎంత మటన్ వెళ్తుంది అనేది మనకు కూడా క్లారిటీ చెప్పాలి. సో జతలకి ఇవ్వాలని ఇస్తాము, కాకపోతే అది దానికి లేట్ అవుతుంది, ఉన్న బార్గెనింగ్ అనేది లేట్ అవుతుంది. అందుకే కేజీ లెక్కన పెట్టాం. కేజీ లెక్క అయితే ఎమ్మటే తొందర అయిపోతుంది. కేజీ అయితే 450, 460 చెప్తున్నాం. మొన్న సీజన్ తీజ్లో ఒక 10 రూపీస్ 440, 430 తీసేసాం. అది ఎట్లా తీసేస్తాం? బల్క్ ఆర్డర్ ఒకటేసారి ఒక 3-4 మెంబర్స్ వచ్చినప్పుడు చూసి ఇచ్చేస్తాం అట్లా కూడా. ఓకే, మటన్ కావాలంటే మీకు డ్రెస్సింగ్ చేసి ఇస్తాం మేము. కాబట్టి దానికి కొంచెం అడిషనల్ ఛార్జ్ తీసుకుంటే మీకు వచ్చి మీరు మటన్ డ్రెస్సింగ్ చేసి ఇవ్వకుండా మేము కాబట్టి మీకు చెప్పాలి. మీరు వచ్చినప్పుడు కొంచెం ఒక 1 hour 2 hours టైం ఇస్తే మేము పర్సన్ కూడా మీకు చేసి డ్రెస్సింగ్ చేసి కూడా మీకు మటన్ ఇస్తాం.
అలా మీరు ఇక్కడ నుంచి కోతులు పట్టుకోవాలి అక్కడెక్కడో కొట్టించుకోవాలనే ప్రాబ్లం లేకుండా కూడా మేము దానికి కూడా హెల్ప్ చేస్తాము. బట్ లిటిల్ బిట్ చార్జెస్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. ఎనీ టైం అవైలబుల్గా ఉంటుంది. ఎనీ టైం అవైలబుల్గా ఉంటే ఎందుకు అంటున్నానంటే మేము ఇప్పుడు మొన్న పండగకి వెళ్ళినాయి అయితే మాకు రెడీగా మళ్ళీ 30 kgs మినిమం ఉన్నాయి. ఇవి వెళ్ళిపోయేలోపు మళ్ళీ మా కాడికి పిల్లలు వస్తాయి. మేము వాటి కూడా పెంచుకుంటాం కాబట్టి 90% 90 to 95% ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ప్లస్ కంపేర్ విత్ ఇక్కడ చాలా ఫార్మ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళతోని మేము కాంపిటేటివ్గా మంచి రేట్ ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే ఎప్పటికీ రావాలి కాబట్టి కాంపిటేటివ్ రేట్ ఇవ్వాలని చూస్తాం. అట్లా చేస్తాం. ఏమన్నా బల్క్ ఆర్డర్స్ కావాలంటే మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ అట్లా కూడా ఇస్తాం. బల్క్ ఆర్డర్ కావాలంటే కూడా ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ కాంటాక్ట్స్ ఉంది వేరే ఫామ్ వాళ్ళు. ఒకవేళ లేరు 20 కావాలి 30 కావాలంటే కూడా ఒక 2-3 hours టైం ఇస్తే అట్లా కూడా ఇస్తాం. సూపర్ నేపర్ ఇదే పెడుతున్నారు అందరూ. డైరీ ఫామ్స్లో కూడా డైరీ ఫామ్లో వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే COFS 31 అని చెప్పి వేస్తున్నాం. ఇవి ఏమవుతున్నాయంటే ఇవి కాండాలు బాగా లావ్ అవుతున్నాయి, ముదురుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఇది మా అక్క కాడే కాదు చాలా గొర్రెల ఫామ్లలో మళ్ళీ కట్ చేసుకోవడం ముదిరిపోతే ఇబ్బంది అవుతుంది. ఇది కాకుండా ఏం చేస్తున్నామంటే COFS 31 అని చెప్పేసి ఆ 2 మళ్ళీ వేద్దామని చూస్తున్నాం అన్నట్టు. అది కొంచెం స్మూత్గా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. స్వీట్ పొటాటో ఇది మనం తినడానికా లేదు, వాటికి కింద గడ్డయ్యాము, ఓన్లీ ఈ పైన క్రాప్ మాత్రమే కట్ చేసి వేస్తాం. ఇది అవిసెలు అంటారు, అవిసెలు. ఇది కూడా ఇది కట్ చేస్తాం, ఇది కట్ చేసి వేస్తాం. ఇవి మొత్తం మిక్స్ చేసేస్తాం. ఇది అది ఒక 70% వేస్తే ఇవి అవి అక్కడ మీకు కనిపించే ఉంది కదా అది ఎడ్జులూస్ అని అంటారు అన్నట్టు. అవి ఏంటంటే కొంచెం పప్పు దినుసులు సంబంధించిన అవి కానీ ఇవి కానీ ఇవి గడ్డి. ఇది ఒక 70% చేస్తే ఈ మిక్సింగ్ అంతా 30% చేస్తాం. ఇప్పుడు ఇది కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంటాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇట్లా డైరెక్ట్ కట్ చేయకుండా ఈ సైడ్ కట్ చేసుకుంటే హైట్ ఇప్పుడు అది కూడా అలా కట్ చేసింది కదా. అది అది మామూలుగా పెరుగుతుంది. అది ఎడ్జూసన్ అనేది ఇది ఇప్పుడు ఈ పక్కన మీకు అవపడుతుంది కదా చిన్నది. ఇప్పుడు అది కట్ చేస్తే మళ్ళీ అట్లాగే పట్టుకొస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 100 గొర్రెలు మనం పెంచుతున్నాం అనుకున్నాం, ఎంత గడ్డేసుకోవాలి? 100 గొర్రెలు పెంచుకుంటారు అంటే ఇప్పుడు యావరేజ్గా ఇది మనకు వచ్చేసి 1 ఎకరం ఉంటుంది. ఇది ఇప్పుడు మనం వేసింది ఇంకొక ఎకరం ఉంటే బెస్ట్. 2 acres ఉంటే సరిపోతుంది. సో ఇది ఇది సైలేజ్ అంటుంది. ఈ సైలేజ్ అనేది ఎందుకు వాడినామంటే ఈ బాగా ముదిరింది గడ్డి తీసేసినాం, బాగా హార్డ్ అవుతుంది తీసేసినాము. దానివల్ల కొంచెం గడ్డి తగ్గింది. ఈ లోపు మేము COFS 31 ఇస్తున్నాం కదా, ఇది పెరిగేలోపు వీటికి మిస్ కావద్దు, ఫీడ్ మిస్ కావద్దు అని చెప్పేసి తెప్పిస్తున్నాం. ఇది కూడా తక్కువ క్వాంటిటీ 10 తెప్పిస్తాం. ఇది కూడా బెటర్ ఫీడే, బట్ కాబట్టి కాస్ట్ మనం గడ్డి పెంచుకునే వాళ్ళకి అవసరం లేదు. గడ్డి పెంచుకునే వాళ్ళకి ఎవరికి గడ్డి లేని వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఫీడ్. ప్లస్ ఇది ఏంటంటే మొక్కజొన్న, ఈ మొక్కజొన్న చూడండి మొక్కజొన్న మిక్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి ఫీడ్. అది కట్ చేసేస్తాం, చాప్ చేస్తాం, అది ఆ మిషన్లో చేస్తాం. ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు 46-47 పడింది. టైప్ ఆఫ్ మిషన్స్ అంటే మొత్తం నాకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక అరౌండ్ 48,000 పడింది. బట్ దీంట్లో ఏంటంటే మనకు బ్లేడ్స్ ఉంటాయి, 4 blades 3 blades ప్లస్ బ్లోవర్స్ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ఇట్నుంచి కూడా కొడుతుంది అన్నట్టు, ఇటు నుంచి కొడుతుంది. బట్ ఇది అవసరం లేదు, నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే అంత ఖర్చు కూడా అవసరం లేదు. జస్ట్ 3 blades అయినా షీప్స్కి అయినా కానీ డైరీకి అయినా కానీ 3 blades అయినా సరిపోతుంది. ఆ 3 bladesతో చేసుకోవచ్చు. అది అరౌండ్ మా అంటే 40-45 లోపు అయిపోతుంది. బట్ చిన్న మిషన్ కూడా వాడుతున్నారు. చిన్న మిషన్కి అయినా లైఫ్ ఉండదు, బ్లేడ్స్ పోతాయి. ఇవి అయితే కొంచెం హెవీ ఉంటుంది, మనం తీసుకుని కూడా దగ్గర 2 years వస్తుంది. ఇట్లా ఏమన్నా సబ్సిడీస్ ఏమైనా ఉంటాయా? సబ్సిడీ అనేది ఇదివరకు ఉండే, బట్ ఇప్పుడు అంత అయితే లేవు. ఇది పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందా? పవర్ కన్జంప్షన్ అనేది దీంట్లో 2 ఉంటాయి, సింగిల్ ఫేస్ ఉంటుంది, 3 phase ఉంటుంది. మన 3 phase, ఇంకా మనం 3 phase పవరే పెట్టుకున్నాము. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఏమైనా మనకి ఇంకేమైనా అవసరం ఉంది, ఏమైనా ఫీడింగ్ రిలేటెడ్ ఏమైనా మిషన్స్ అనుకుంటే అవసరం అని చెప్పేసి మనం 3 phase పెట్టుకున్నాం కాబట్టి 3 phase తీసుకున్నాం. 3 phase ఎందుకంటే కొంచెం లైక్ ఈ టెక్నికల్గా బాగుంటుంది అన్నట్టు. అంటే గడ్డి కట్ కావడం కానీ స్టక్ అనేది అన్నీ లేకుంటే కొంచెం బాగుంటుంది. ఇవి నాటుకుంటుందా? ఇవి మిక్స్ వచ్చేసి అవి ఏమిక్స్ వీరండి, అవి చేపలు అవి. ఓకే, మా దగ్గర ఉండేది నాకు కూడా టైంకి గుర్తు కావట్లేదు, బట్ చీమకోల్ ఎగ్స్ అవి ఇక్కడ పెట్టేస్తుంది, అట్నే ఉంచడం అన్నది. అవి డిస్టర్బ్ చేద్దని చెప్పేసి అట్నే ఉంచినాము. ఇదేం పొట్టన్నా? ఇది శనగ చెత్త అంటాం. శనగ చెత్త అంటే బుడ్డ శనగలు అంటున్నాం, మంచి శనగ. ఆ
అవి ఇవి మనకు మహారాష్ట్ర నుంచి వచ్చిందండి లోడ్. మనం ఒక 2 టన్స్ చేసుకున్నాము. దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనకు మార్నింగ్ మనం వాటికి డ్రై పౌడర్ వేయాలి ఖచ్చితంగా. ఇది వేస్తాం మనం. వీటిని మళ్ళీ పౌడర్ వేసి ఇస్తారా? ఏం లేదు, డైరెక్ట్ మిషన్తోనే కటింగ్తోనే వచ్చేసింది. డైరెక్ట్ మనం తీసుకెళ్ళి మార్నింగ్ వేస్తాం. ఇది మార్నింగ్ వేస్తే దానికి డ్రై పౌడర్ అయితే బాగుంటుంది, కొంచెం వాటర్ ఎక్కువ తాగుతుంది. మధ్యాహ్నం వచ్చేసి మనం పచ్చిగడ్డి వేస్తాము. ఇప్పుడు పచ్చిగడ్డి కొంచెం తక్కువ ఉంది కాబట్టి శైలి చేస్తున్నాము. సాయంత్రం వచ్చేసి కాన్సన్ట్రేట్ ఫీడ్ వేస్తాం. కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్నలు కానీ, పల్లి చెక్క కానీ, మింటల్ మిక్చర్ కానీ, మినప్పొట్టు ఇదంతా కలిపి మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు. బట్ ఈ సీజన్ మేము కొనలేకపోయినాం. దానివల్ల ఏం చేస్తున్నామంటే పెల్లెట్స్ దొరుకుతుంది మనకు బయట. ఈ మిక్సింగ్ లాగా పెల్లెట్స్. చాలా మంది బిజినెస్ బెటరా లేదంటే జాబ్ బెటరా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. వాళ్ళకు మీ సజెషన్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ప్రకారం అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడు చెప్పేది అంటే సోర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఫ్లో అనేది, క్యాష్ ఫ్లో ఉండాలి మీ దగ్గర నుంచి. శాలరీ లేకపోతే ఇంకేదైనా అని అదే కాకుండా ఏం లేకుండా డైరెక్ట్ బిజినెస్లోకి దూకుతాం మాత్రం చాలా ప్రాబ్లం. సో ఖచ్చితంగా బిజినెస్ బెటరా జాబ్ బెటర్ అంటే రెండు ఈక్వల్గానే ఉంటాయి ఎప్పుడు చూసుకుంటాం. అది ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది అంటే మీకు శాలరీ అనేది ఒక 1 lakh ఉన్నప్పుడు మీకు బిజినెస్ చేయబుద్ధి కాదు. మీరు ఏమన్నా డిస్కౌంట్స్ ఇస్తారా? కంపల్సరీ ఇస్తాము. ఇప్పుడు మనం అయితే 460 ఇస్తున్నాము. కంపల్సరీ తగ్గిద్దాం. దాని పైన 15 రూపీస్ 20 రూపీస్ అయినా పర్లేదు తగ్గించేసి వాళ్ళ బల్క్ అయితే ఇంకా తగ్గిద్దాం. థ్యాంక్ యూ అన్న. హోటల్ ఫార్మింగ్ గురించి అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకొన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్.